అటువంటి రోజున హనుమంతుడి యొక్క ఆరాధన చేయడానికి అంత యోగ్యవంతమైనటువంటి కాలంగా చెప్పబడలేదు. ఎందుచేత అంటే ఈ పుట్టినరోజు నాడు, హనుమంతుడి యొక్క పుట్టినరోజు నాడు ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సంవత్సరాంత ఫలితాన్ని కూడా ఒకే ఆరాధనతో మనం కలుగజేస్తుంది. ఒక వ్యక్తికి శుభాకాంక్షలు మనం తెలపాలి అంటే పుట్టినరోజు నాడు మాత్రమే చెప్పగలం. ఒక రోజు మారినా కూడా నిన్న జరిగితే పుట్టినరోజు ఇవాళ తెలియజేస్తున్నారు మీరు శుభాకాంక్షలు అంటారు. అలాగా హనుమంతుడి యొక్క ఆరాధన కూడా ఆ రోజున చేసినట్లయితే మీరు చెప్పినటువంటి శుభాకాంక్షలు సంవత్సరాంతం వరకు మీ స్నేహితుడు ఎలా గుర్తుపెట్టుకుంటారో, హనుమంతుడి యొక్క జయంతి నాడు మీరు చెప్పినటువంటి మంత్ర జపాన్ని, పూజా విశేషాన్ని హనుమంతుల వారు అలాగే గుర్తుపెట్టుకొని మీకు ఎప్పుడూ కూడా మీ వెన్నంటే ఉండేటువంటి అదృష్టాన్ని, రక్షణ మీకు ప్రసాదిస్తారు. ఈ యొక్క హనుమంతుల వారు వైశాఖ మాసంలో